జై శ్రీరామ్. మరికొద్ది గంటల్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగియబోతోంది. ఈ సందర్భంగా ఈ ప్రచార పర్వంలో జరిగిన ఈ ప్రచార హోరులో తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకున్నారు, తెలంగాణ ప్రజలకు నాయకులు ఏం చెప్పారు అని కనుక ఒక్కసారి సింహాలలోకి కనుక చేసుకుంటే ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ గాడిద గుడ్డు అంటే ఏంటో నేర్పారు. అంటే ఇప్పుడు ఊతపదం అయిపోయింది. వేటగాడి సినిమాలో శ్రీదేవి ఎలా గాడిద గుడ్డను వాడిందో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గాడిద గుడ్డను వాడుతున్నారు. అంటే అది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమానా, లేదా రేవంత్ రెడ్డి పుణ్యమానా, లేదా ప్రచార పర్వం పుణ్యమానో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు అనేది ఒకటి అలవాటైంది. ఇది చూద్దాం ఇది ఎన్ని రోజులు నడుస్తుందో. ఈ విషయం ఇలా ఉంటే ఇక బీజేపీకి వచ్చేస్తే ప్రచారం ఎలా చేసినా ప్రచారానికి సంబంధించిన డబ్బుల్ని పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లకు లేదా పార్టీలకు ప్రధాన పెట్టుబడిదారులు టెంపోలో డబ్బులు పంపిస్తారన్న విషయం బీజేపీ వల్ల తెలిసిపోయింది. టెంపోలో పంపిస్తారా, లేకపోతే వ్యాన్లో పంపిస్తారా, లేకపోతే ఇంకెలా పంపిస్తారో తెలియదు, కానీ టెంపో అని మాత్రం ఒక పదం వాడడం జరిగింది. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ఆ గాడిద గుడ్డులో ఈ టెంపోలో పెద్ద ప్రత్యేకత ఏం లేదు. బారసకు వచ్చేస్తే అచ్చేదిన సత్యదిన అన్నాడు. ఆ సత్యదినో అచ్చేదినో జనం చెప్పాలి. మనం అనుకుంటే అయితే మించి జరుగుతూనేమో అయ్యా, మించి జరగకపోతే ఏరా అన్నట్టుగా ఉంది కేసీఆర్ పరిస్థితి. అంటే చాలా చిన్న విషయాలు ఇవన్నీ కూడా. వాస్తవంగా గాడిద గుడ్డు అనే పదాన్ని రేవంత్ రెడ్డి వాడి తన మీదకే తెచ్చుకున్నాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, చేస్తున్న సంక్షేమ పథకాలు నేను 2000 ఇస్తా, లేదా నేను 500 రూపాయల సిలిండర్ ఇస్తా, లేదా 200 మీటర్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నా, అదే అభివృద్ధిగా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవమైన అభివృద్ధి కాదు, ఇది నీటి మీద రాత లాంటిదే ఈ అభివృద్ధి అని జనంకు అర్థం అవడానికి టైం పట్టవచ్చు, లేదా అర్థమైపోయి ఉండొచ్చు. దాని గురించి పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. ఇక్కడికి విషయానికి వస్తే కాంగ్రెస్ కనుక ప్రచార పర్వాన్ని కనుక ముందుకు వస్తే, ప్రచారాన్ని కనుక బేస్ చేసుకొని మాట్లాడితే రేవంత్ రెడ్డి సర్వమై నడిపించాడు. అంటే రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా, ఎవరు కరిగే వచ్చినా, ఇంకెవరు చేసినా కూడా రేవంత్ రెడ్డే ఇక్కడ ప్రధానంగా అన్ని రంగాల్లో, అన్ని మాటల్లో, అన్ని వ్యవస్థలో రేవంత్ రెడ్డి మార్కు కనిపించింది. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలా కానీ, పార్టీ అధ్యక్షుని హోదాలా కానీ రేవంత్ రెడ్డి యొక్క ప్రభావం చాలా స్పష్టంగా అనిపించింది. ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని రావనేది అది ఓటర్లు తేల్చాల్సిన విషయం. కానీ ప్రచారంలో మటుకు రేవంత్ రెడ్డి తన ప్రతాపాన్ని చూపెట్టాడు. గాడిద గుడ్డు అనేది కాంగ్రెస్ 1-2 రోజులు హైలైట్ చేయగలిగిన తర్వాత దాన్ని కాంగ్రెస్, బీజేపీ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ లీడ్ తీసుకున్నది. గాడిద గుడ్డు మేం కాదురా బాబు, మీరే గాడిద గుడ్డు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, మీరే గాడిద గుడ్డు చేస్తున్నారని చెప్పని అనేసరికి కాస్త ఆ ఉద్యమం, ఆ మాటలు కింద పడ్డాయి. అంటే పెద్ద దాన్ని జనం పట్టించుకోవాలి. ఏదొచ్చిందా అని గాడిద గుడ్రా అని చెప్పి అనుకుంటానికి ఇప్పుడు జనం వాడుకుంటున్నారు. అంటే జోక్ కోసం దాన్ని వాడుకుంటున్నారు. దానిలో సీరియస్నెస్ పోయింది. భాజపాకు వచ్చేస్తే 10 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఎట్లా ఉంది, మేము ఏం చేసాం, ఎలా చేసాం అని చెప్పి చెప్పుకున్నారు. ఏం చేయలేదు, బయ్యారం చేయలేదు, కాజిపేట కుఫా ఇది అన్నీ చేయలేదని చెప్పి చెప్పినా జనం ఒక జాతీయవాద మూడ్లోకి వచ్చేసినాయి. ప్రజా నాడి ఎలా వచ్చేసిందంటే జాతీయవాద భావాలకు వచ్చేసినారు. అంటే ఏదైనా ఈసారి మనం ఎలా చేయాలి, దేశానికి సంబంధించిన ఓట్లను ఎలా ట్రీట్ చేయాలని చెప్పన్న విభజనను తీసేశారు. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ అంటున్నాడు, నేను మొత్తం చెలాయించేస్తా, నాకు 12 సీట్లు వస్తే లేదా 14 సీట్లు వస్తే మొత్తం భారతదేశం లోపల నాదే రాజ్యం ఉంటుంది అని చెప్పినా కూడా జనం నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే నింగికి ఇక్కడనే గెలవలేనాడు, అక్కడేం గెలుస్తాడు. పోనీ అక్కడ గెలవడానికి కూడా ఏం లేదు కదా. ఈ 12 సీట్లతో అక్కడ ఒరిగేది ఏం లేదు, అక్కడ కిచెన్ ప్రభుత్వం వచ్చే పరిస్థితే లేదు అన్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి వస్తే కూడా నేను అది చేస్తా, ఇది చేస్తా, ఏది చేద్దామన్నా కావాలి కదా. నీ పోటీ చేసిన స్థానాలు ఎన్ని, మళ్ళీ గెలిచే స్థానాలు ఎన్ని, ఆ గెలిచిన స్థానాల్లో పాటు మీతో పాటుగా ఉండేవాళ్ళు ఎందరు, నీతో వచ్చేటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎందరు, వచ్చినా కూడా నిలిచేది ఇంతకాలం. ఇవన్నీ కూడా ప్రశ్న అవుతున్నాయి. అంటే
బీజేపీ కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కిచిడి ప్రభుత్వమే వస్తుంది. తలా ఇంత మిరపకాయలు కొన్ని, ఉల్లిపాయలు కొన్ని, ఎల్లిగడ్డలు కొన్ని, పప్పులు కొన్ని ఇవన్నీ వేసి చేసే వంటలాగానే కనిపిస్తుంది తప్పితే దాన్ని ఒక క్రమబద్ధీకరించే వంటలాగా కనిపించలేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు రాబోయ్ అన్న ఫీలింగ్ ఓటర్లలో కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు కోటేస్తారు, ఎట్లేస్తారు, అది ఓటర్ తీసుకోవాల్సిన సతాగా నిర్ణయం. దాన్ని ఎవరు కూడా ఫోర్స్ చేయకూడదు, ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పని గత మూడు విడతలో జరిగిన ఎన్నికలు చెప్పేశాయి. ఇది 4వ విడత జరుగుతుంది. 4వ విడత ఎలా చెప్తుంది, 5, 6, 7 ఎలా జరుగుతుందో అలా ప్రజల నాడిని మనం పసిగట్టడం చాలా కష్టం. కానీ నాయకుల యొక్క మాటలు ప్రజల్ని ప్రభావితం చేసే పరిస్థితి లేదు. 200 రూపాయలు దేరే ఆరే ఇస్కా బాద్ చలే జాओ, తుమ్హారా కమ్ హమారా కమ్ అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఓటర్లు చాలా అవేర్గా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఎవరికి ఓటేయాలని ఎలక్షన్లు డిసైడ్ అయిన రోజే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే మేము వీళ్ళకి ఓటేస్తాం అని చెప్పి డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్న ఫీలింగ్లో జనం కూడా మాట్లాడితే, జర్నలిస్టులు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా చెప్పడానికి ఏం లేదు, మేము చేసుకునేది మేము చేసుకుంటాం అని చెప్పి కనిపిస్తున్నా తప్పితే మీడియాలో కానీ ఇంకెక్కడ ఏది వచ్చినా కూడా అది కేవలం పేడ్ ఆర్టిస్టులు చేస్తున్న ప్రచారం లాగానే చాలా మంది చెప్తున్నారు. ఏదైనా తెలంగాణలో మటుకు ఒక గాడిద గుడ్డు, ఒక టెంపో, ఒక సచ్చేది, ఈ 3 మటుకు వాడుకలోకి వచ్చే మాటలు. ఇక ముందు ఈ మాటలు వాడుకలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీగా మాటలు నడుస్తున్నాయి, చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నారు. మామూలు అక్కడ ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం సెలవులు కదా, పిల్లలందరూ గాడిద గుడ్రా నీకేం తెలుసురా అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. సో ఏది చేసినా ప్రజలకు మటుకు ఈ నాయకులు ఈ 3 వాతావరణాలు 3 మాటలు మాత్రం నేర్పారు. మరి జనం ఎవరు ఓటేస్తారు, ఎట్లా ఓటేస్తారు మనం చూడాల్సిందే. ఎవరు గెలుస్తారు అనేది మళ్ళీ చూడాల్సిందే. జై శ్రీరామ్.